హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈసారి కొబ్బరి చట్నీ ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపెట్టినలాగా ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె పెట్టుకొని ఒక 10 పచ్చిమిర్చి వేంపి దోరగా వేంపి పక్కకు పెట్టుకోండి. అందులోనే మరి కొంచెం ఆయిల్ పోసేసి తాలింపు గింజలు వేసి వెండిమిర్చి వేసి కొంచెం కరివేపాకు ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం దోరగా వేయగానే అది పక్కకు పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఒక 4, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసిన కొబ్బరి ముక్కలు. అయితే నేను నిలవ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసానండి, చింతపండుకు బదులు. మీ దగ్గర ఉంటే అలా వేసుకోండి. ఒక చెంచాడు ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర వేయండి. వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొన్ని వాటర్ పోసి మనం తాలింపు చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, మనం పట్టిన మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి.